గొల్లియాతు మన జీవితంలో చాలాసార్లు నిలబడుతూ ఉంటాడు. సమస్యల రూపంలో, శోధనల రూపంలో. దేవుని వాక్యం అనే రాయితో అపవాదిని మనం ఏం చేయాలా? జయించాలి. దేవుడు మాకు నిజంగా మాకు తోడుంటే మాకెందుకండి ఈ శ్రమలు? దేవుడు మాకు తోడుంటే ఎందుకండి మాకు ఈ అవమానాలు? దేవుడు మాకుంటే ఎందుకండి ఈ రోగాలు? దేవుడు మాకు తోడుంటే కొన్నిసార్లు అప్పు బాధలు ఏంటండి? దేవుడు మాకు తోడుంటే ఏం జరుగుతుందండి అని ప్రశ్నించే వాళ్ళ భవిష్యత్తు చాలామంది ప్రస్తుత ప్రపంచంలో కూడా ఉన్నారు. మీ జీవితంలో అద్భుతాలు జరగబోవడానికి కారణం దేవునిలో పొరపాటు కాదు, నీలో బలము లేనందువలన, నీలో శక్తి లేనందువలన. నువ్వు బలము తెచ్చుకుని బయలుదేరన్నాడు. బలము తెచ్చుకునిలే. పుట్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని బలాన్ని, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే నిన్ను వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు గిద్యోను చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మన హృదయాలన్నీ దేవుని వైపు కేంద్రీకరించగలిగితే, మన మనసులన్నీ ఆయన వైపు కేంద్రీకరించగలిగితే ఆ ప్రార్థనలో చాలా బలం ఉంది. ప్రైజ్ ద లార్డ్.